బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక సభలో కూర్చున్నప్పుడు వారి మధ్య ఒక చర్చ జరిగింది. మేము బ్రహ్మ సమానులం అని చర్చించుకుంటున్నారు. అయితే వెళ్ళి మన వేదాలను అడుగుదాము, ఎవరు బ్రహ్మ సమానులు అని. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదాలను వెళ్ళి అడుగుతారు. అప్పుడు 4 వేదాలు కూడా పరమశివుడే బ్రహ్మ సమానులు అని చెప్తారు. దానికి శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తారు. కానీ చతుర్ముఖ బ్రహ్మగారు దానికి అంగీకరించరు. అయితే పరమశివుడు అనుకుంటాడు, నాకులాగే చతుర్ముఖ బ్రహ్మకి కూడా 5 తలలు ఉన్నాయి కాబట్టి తను అంగీకరించలేకపోతున్నారు అహంకారంతో అని అనుకుంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారి ఒక తలని తన వేలితో తుంచివేస్తారు. అప్పుడు తన కోపంలో ఉద్భవించిన వారే కాలభైరవుడు. బ్రహ్మగారికి వెంటనే అహంకారం తొలగిపోయి పరమశివుడి దగ్గరికి వచ్చి తనని క్షమించమని కోరుతారు. పరమశివుడు కాలభైరవుని పిలిచి తను చేసిన పని బ్రహ్మహత్య పాతకం అని తనని కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం ఆచరించి అక్కడ అనుష్ఠానం చేసుకుని కాశీ పట్టణ రక్షకుడిగాను క్షేత్రపాలకుడిగా నియమిస్తారు. కాశీకి ఒక్కసారైనా వెళ్ళాలని మనందరికీ ఉంటుంది. కానీ ఆ కాలభైరవుడి ఆజ్ఞ లేనిదే ఎవ్వరం కూడా కాశీ పట్టణానికి వెళ్ళలేము. ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని కాశీలోని కాలభైరవుని దర్శనం చేసుకుని అక్కడ ఎవరైతే మంత్రదండంతో చేసినటువంటి భైరవ దండంతో దెబ్బతింటారో వారికి సర్వపాపాలు నశిస్తాయి అని మన పురాణాలు చెప్తున్నాయి.